హాయ్ అన్న. అసల నిజంగా రేపు మార్నింగ్ రిలీజ్ అయ్యే సినిమా మీ అందరికి తెలిసిందే. అంటే పండక్కి సంక్రాంతికి 3 సినిమాలు అంటానే ఉన్నాం మనం. యాక్చువల్‌గా 2 సినిమాలైతే రిలీజ్ అయిపోయినియి. ఒక సినిమా చూసుకుంటేనేమో డౌను. అంటే కొంచెం పర్లేదు. అంటే కొంతమందికి అర్థం కాలేదు. కొంచెం పర్లేదు. ఓకే. సో, రెండోది చూసుకుంటే బాలయ్య బాబు ఇచ్చి పడేసాడు. అసలు చెప్పక్కర్లా. ఆ సినిమా గురించి మనం మాట్లాడతా కూడా సరిపోం. సో, అంత ఇచ్చి పడేసాడు. సో, రేపు మార్నింగ్ రిలీజ్ అయ్యే సినిమా 'వెంకటేష్' గారిది ఎలా ఉండబోతుందో తెలియట్లేదు గానీ, ఆ ట్రైలర్ గాని, ఆ విజువల్ చూసుకుంటే భయ్యా నాకైతే పిచ్చి లెగుస్తుంది. ఇంకొకటి 'వెంకటేష్' గారు ఆ డైలాగులు చెప్పే వర్షన్ అయితే నాకైతే ఫీజులెగిరినియి. నిజంగా డైరెక్టర్ గారు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలీదు గానీ, ఇలాంటి కాన్సెప్ట్‌లు నిజంగా భలే యాక్చువల్‌గా అంటే మనకి జరుగుతున్నట్టుగా, అరే! మనం కళ్ళ ముందు చూస్తున్నట్టుగా ఆ కథని స్క్రీన్ ప్లే చేస్తుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ భయ్యా నాకైతే. రేపొద్దున థియేటర్‌లో ఎలా ఉంటదో ఏంటో గాని నాకైతే అర్థం కావట్లేదు గానీ, నేనైతే ఎప్పుడెప్పుడు ఎళ్లి చూద్దామా అని నేను అడుగుతున్నా. ఫ్రెండ్స్‌కి కూడా ఫోను చేశా. టికెట్లయితే దొరికాయి. సో, మీకు దొరికాయో లేదో కామెంట్ చేయండి. సినిమా చూసొచ్చిన తర్వాత కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో, వీడియో ఏంటంటే 'వెంకటేష్' గారు ఒక పక్కన, హీరోయిన్ గారు ఒక పక్కన, ఇంకో హీరోయిన్ ఒక పక్కన, పోలీస్ క్యారెక్టర్‌లో చూసుకుంటే మాత్రం అంటే వైఫు ఎక్కడికి అంటే ఎలా అంటే ఒక లాక్ అంటే ఆయన అనుమానం అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు. అంటే 2 విధాలుగా కూడా అనుకోవచ్చు మనం. యాక్చువల్‌గా ట్రైలర్ చూస్తుంటే ఎక్కడికెళ్ళకుండా నేనొస్తా నేనొస్తా అని ఎనకే ఎళ్తాం. ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడుకుంటే తెలుగులో మాట్లాడి వెంకటేష్ భుజమంతా కొట్టేసి రచ్చ రచ్చ చేసేసింది. ఆ పక్కన కాంబినేషన్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగుంది. సాంగ్ గురించి అసలే మనం చూసుకోక్కర్లా. 'గోదారి గట్టు మీద రామచిలకవే' సాంగ్ అది ఎక్కడికో ఎళ్ళిపోయింది. అసలా సాంగు మనం కల్లో గూడా ఆ సాంగే తను మాట్లాడేటప్పుడు వింటోళ్ళు ఆ సాంగే అంత హైపెక్కేసింది సాంగు. ఆ సాంగ్ కోసమే చాలా మంది గూడా అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అయ్యిద్ది? ఎప్పుడు థియేటర్‌లో చూస్తాం ఆ సాంగ్‌ని అని గూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దయచేసి ఈ సాంగ్ అయితే థియేటర్‌లో ప్లే చేయాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మెయిన్ సాంగ్స్ అన్ని ఆపేస్తున్నారు. సో, ఈ సాంగ్ కంపల్సరీ థియేటర్‌లో ప్లే అవ్వాలని నేనైతే అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే అంత బాగుంది. అంత అంటే కుర్రోళ్ళు కాదు, ముసలోళ్ళు కాదు. ఎవ్వరైనా సరే ఆ సాంగ్‌కి రీల్స్ జేశారు. నిజంగా అంత హైప్ తెచ్చుకుంది ఆ సాంగు. ఈ సినిమాకి ఆ సాంగ్ ఒకటే పెద్ద హైప్ అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే బీజీఎం అలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగతీసేశారు. ఎక్కడా గూడా మనం నో అని చెప్పడానికైతే లేదు. వెంకటేష్ గారికి సంక్రాంతికి మరొక హిట్ అయితే రాసుకోవచ్చు భయ్యా మనం. నిజంగా భయ్యా అసలా ఆ కాంబినేషన్ గాని, ఆ డైలాగ్ వర్షన్ గాని, ఇంకొకటి మొత్తం అంతా చూసుకుంటే మనకి వెంకటేష్ గారు ఎక్కువగా పంచెకట్టులో కనపడటం మనం చూస్తాము. అండ్ ఆ పోలీస్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు గాని, ఆ రెడ్ షర్టు, వైట్ పంచి, సాంగ్స్‌లో గూడా బ్లూ షర్టు, వైట్ పంచి అట్లా కాంబినేషన్ గూడా చాలా అంటే పండగ వాతావరణం సంక్రాంతికి మనం పల్లెటూరుల్లో అలాగే పంచ షర్ట్ కట్టుకుంటాం గాబట్టి, అదే వాతావరణంతో, అదే పండగ గెటప్పులతో సో, మనందరం ముందుకు గూడా రేపొద్దున థియేటర్‌లోకి సంక్రాంతికొస్తున్నా అన్న టైటిల్‌కి నిజంగా వెంకటేష్ గారు రావటానికి మేమందరం చూస్తానికి ముందున్నాము. నిజంగా సినిమా హిట్ అయిద్దనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హిట్ అనుకుంటాం కాదు. ఎందుకంటే సంక్రాంతి టైటిల్ పెట్టుకున్నాడు కాబట్టి ఆల్‌మోస్ట్ ఆ సినిమా హిట్టే. ఆ కథ ఏంటి, అదేంటి అన్నది సెకండరీ. తర్వాత సినిమా చూసొచ్చిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. సో, నేను ఇప్పటిదాకా మాట్లాడేది కూడా ఆ ట్రైలర్‌లో చూసి ఇంత హైప్‌గా మాట్లాడుతున్నానంటే, సినిమా చూసొచ్చాక ఇంకెంత హైప్‌గా మాట్లాడతానో అని మీకు ఉంటది. సో, ఛానెల్ అయితే ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకో 5 వీడియోలు గాని, 10 వీడియోలు గాని మీకు అందజేయడానికి మాకు ఊపొస్తదన్నమాట మాట్లాడాలని. అరే! ఈళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అరే! మన వ్యూయర్స్ పాపం కష్టపడి చూస్తున్నారు. ఆళ్ళ కోసం నేను కంటెంట్ ఇవ్వలేకపోతున్నానని బాధ ఉంటది. సో, అలా ఏం చేయకుండా ప్లీజ్ సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బెజవాడ కృష్ణ.